తెలంగాణలో అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ దాంతో పాటుగా హార్టికల్చర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ రిపోర్టింగ్ చేయడానికి ఎట్లాంటి డాక్యుమెంట్స్ కావాల్సుంటది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ లోపల అగ్రికల్చర్‌కి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, రీసెంట్‌గా ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితాయి అని చెప్పి వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. సో, ఒకసారి మీరు ఆ వీడియోస్‌ని చెక్ చేయకపోతే అగ్రికల్చర్ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. వెటర్నరీ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని చెప్పి వీడియో చేసుకున్నాం. ఆ వీడియోస్ చెక్ చేయండి. అండ్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అనేది మ్యాండేటరీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అనేది ఆర్ ఎస్ఎస్‌సికి ఈక్వాలెంట్ ఉన్న సర్టిఫికేట్ అనేది మనకు మ్యాండేటరీ అయితదన్నట్టు. సో, ఎందుకు మ్యాండేటరీ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఎవిడెన్స్ కోసం ఎస్ఎస్‌సి మెమోని మనం మెయిన్ క్రైటీరియా లాగా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్‌ని ఎవిడెన్స్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద తీసుకోవడం జరుగుతది. కాబట్టి ఎస్ఎస్‌సి మెమో అనేది మ్యాండేటరీ. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కావాల్సుంటదన్నట్టు. ఇంటర్మీడియేట్ మెమో ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాల్సుంటది. ఓకేనా? నువ్వు ఇంటర్ పాస్ అయినావు అని చెప్పడానికి మనకి ఇంటర్ సర్టిఫికేట్ అయితే తెలుస్తది కాబట్టి ఇంటర్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటదన్నట్టు. ఇంటర్ మెమో అయితే కావాల్సుంటది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సుంటదన్నట్టు. తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సుంటది. బైపీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, బైపీసీ వాళ్ళకి సంబంధించిన అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఎబ్సెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాల్సుంటది. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో, తెలంగాణ ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్. సో, ఇవి కావాల్సుంటాయి. అండ్ దాంతో పాటుగా మనకి బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. సో, ఫస్ట్ క్లాస్‌కెళ్ళి 12థ్ క్లాస్ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్స్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సుంటది. ఓకేనా? ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సుంటది. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనకు అడగడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ. ఓకేనా? ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ. టీసీ అనేది కావాల్సుంటదన్నట్టు. సో, ఎక్కడైతే మీరు చదివిర్రో అక్కడి నుండి మనం టీసీ అయితే తీసుకురావాల్సుంటది. అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్. సో, నువ్వు తెలంగాణ క్యాండిడేట్ అయితే పక్కాగా మీ దగ్గర రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటది. ఓకేనా? సో, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకపోర్రి. అండ్ రెసిడెన్స్ లేకపోయినా కూడా మనకు లాస్ట్ 7 ఇయర్స్ ఈ 1-12థ్ క్లాస్ బోనఫైడ్స్ ఉన్నా కూడా నడిపియొచ్చు. సో, రెసిడెన్స్ కూడా ఎందుకైనా మంచిది తీసుకొని పెట్టుకోర్రి. అండ్ మీకు చాలా హెల్ప్ అయితది. ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పక్కా తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి పక్కా కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, లేదు మేము తెలంగాణలోమే అయినా కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒక మినిమమ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సుంటది. సో, ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే 7 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కావాల్సుంటదన్నట్టు. లాస్ట్ 7 ఇయర్స్‌ది. ఓకేనా? సో, అట్లయితేనే మీరు లోకల్ అయితారన్నట్టు. అండ్ తర్వాత మనం నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి కావచ్చు, ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్నా మనం మన ఛానల్ లోపల అగ్రికల్చర్, వెటర్నరీ రిలేటెడ్ మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్ అనేది ఫర్దర్‌గా వస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సుంటది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపీటెంట్ అథారిటీ మనకు ఏదైతే ఉందో కంపీటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుండి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఐదర్ మీరు ఒకవేళ బీసీ అయినా, లేకపోతే ఎస్సీ అయినా, లేకపోతే ఎస్టీ అయినా మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయితది. ఎందుకు అనంటే రిజర్వేషన్ ఇస్తారు కాబట్టి రిజర్వేషన్ కావాలి అనుకుంటే మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఓకేనా? సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే సింపుల్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఒకవేళ ఓసీ లోపల ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాని క్లెయిమ్ చేసుకోవడానికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాల్సుంటదన్నట్టు. ఈ క్యాస్ట్ అండ్ దాంతో పాటుగా ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ కూడా కొత్తయి ఉంటే బెస్ట్. ఓకేనా? సో, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మనకు కావాల్సుంటదన్నట్టు. 2025-26 అకాడమిక్ ఇయర్‌ది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సుంటది. ఒకవేళ మీరు ఓసీ అయ్యి ఈడబ్ల్యూఎస్ అయితే. ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అయినోళ్ళకి మాత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కావాలి. సో, మిగతా వాళ్ళకి బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సుంటదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ విషయానికొస్తే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అనేది కావాల్సుంటదన్నట్టు.
ఓకేనా. సో ఇవి రిజర్వేషన్ పర్పస్. సో ఈ రిజర్వేషన్ అనేది దేని పర్పస్ అంటే మనకు రూరల్ కోటా రిజర్వేషన్ కావాలనుకున్నా, ఓకేనా, లేకపోతే ఫార్మర్ కోటా, ఓకేనా, రూరల్ కోటా కావచ్చు, ఫార్మర్ కోటా కావచ్చు, లేకపోతే మనకు లేబర్ కోటా కావచ్చు. లేబర్ కోటా కింద రిజర్వేషన్ కావాలనుకున్నా, ఫార్మర్ కోటా కింద రిజర్వేషన్ కావాలనుకున్నా, రూరల్ కోటా కింద రిజర్వేషన్ కావాలనుకున్నా ఈ డాక్యుమెంట్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు ఈ డాక్యుమెంట్స్ని మనం అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకు రిజర్వేషన్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి నెక్స్ట్ డీటెయిల్డ్గా అసలు ఫార్మర్ కోటా అంటే ఏంది, ఫార్మర్ కోటాకి ఎలిజిబిలిటీ ఏంది, ఈ రూరల్ కోటా అంటే ఏంది, రూరల్ కోటాకి ఎలిజిబిలిటీ ఏంది, లేబర్ కోటా అంటే ఏంది, లేబర్ కోటాకి ఎలిజిబిలిటీ ఏంది అని చెప్పి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తాను. సో ఎవరెవరికి రూరల్ కోటా గురించి, లేబర్ కోటా గురించి, ఫార్మర్ కోటా గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయరి. సో వాళ్ళ కోసం సపరేట్ వీడియో అనేది నేను చేస్తాను. ఓకేనా. సో మనకు నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది మనం మన ప్రిన్సిపాల్ దగ్గర నుండి తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అని చెప్పి. సో మనకు అనెక్షర్ 1 లోపల మనకు ఒక పీడిఎఫ్ ఉంటుంది అన్నట్టు. ఆ పీడిఎఫ్లో ఉంటాయి అన్నట్టు. ఆ పీడిఎఫ్ ఫార్మాట్ లోపల మనం నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ని తీసుకురావాల్సి ఉంటుంది. సో వాటి గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం పక్కాగా. అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో దానికి కూడా ఒక ఫార్మాట్ ఉంటుంది అన్నట్టు. ఆ ఫార్మాట్ ప్రకారమే అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అనేది చేపియాల్సి ఉంటుంది. నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ కూడా అట్లనే చేపియాల్సి ఉంటుంది. లీగల్ హైర్ సర్టిఫికేట్ ఒకవేళ అప్లికబుల్ అయితే లీగల్ హైర్ సర్టిఫికేట్ కూడా మనం చేపియాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ దాంతోపాటుగా అగ్రికల్చర్ లేబర్ కోటాని క్లెయిమ్ చేసుకోవడానికి అగ్రికల్చర్ లేబర్ కోటాకి సంబంధించి కూడా ఒక సపరేట్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లోపల అగ్రికల్చర్ లేబర్ కోటా సర్టిఫికేట్ కూడా మనం అయితే చేపియాల్సి ఉంటుంది అన్నట్టు. సో మీకు రూరల్ కోటా కింద, ఫార్మర్ కోటా కింద, లేబర్ కోటా కింద రిజర్వేషన్ రావాలంటే మనకు సపరేట్ ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు. సో ఆ ఫార్మాట్స్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఆ సర్టిఫికేట్స్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ చేపించుకున్న తర్వాత వాటిని మనం ఆన్లైన్ లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోస్ లోపల నేను చెప్తా. బట్ నాకు కావాల్సింది ఏంటంటే ఎక్కువ కామెంట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం డీటెయిల్గా మాట్లాడుకుంటాం అన్నట్టు. అగ్రికల్చర్ కోటా కావచ్చు, ఫార్మర్ కోటా కావచ్చు, రూరల్ కోటా కావచ్చు, ఇవన్నీ గురించి మాట్లాడుకుంటాం. ఈ డాక్యుమెంట్స్ ఎట్లా చేసుకోవాలని చెప్పి కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటాం అన్నట్టు. అండ్ దాంతోపాటు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఆ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, సిఏపి, ఓకేనా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా కావాల్సి ఉంటుంది అన్నట్టు. వాళ్ళు సపరేట్ ప్రొఫార్మా అనేది మనకు ఒకటి మెన్షన్ చేస్తారు అన్నట్టు. ఆ ప్రొఫార్మా ప్రకారం మనమైతే ఈ సర్టిఫికేట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్, లేకపోతే సిఏపి, ఎన్సీసీ, లేకపోతే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ సంబంధించిన రిజర్వేషన్ కావాలనుకుంటే మాత్రం మనమైతే ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది మన తెలంగాణ అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ దాంతోపాటు హార్టికల్చర్ ఆన్లైన్ అప్లికేషన్స్కి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. నోటిఫికేషన్ వచ్చినాక పక్కాగా మన ఛానల్ నుండి వీడియో వస్తుంది. సో గుర్తుపెట్టుకోరి, అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ నుండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో వస్తుంది. సో నోటిఫికేషన్ రాకముందుకే మనకు ఈ అగ్రికల్చర్ కోటాకి సంబంధించి, రూరల్ కోటాకి సంబంధించి, ఫార్మర్ కోటాకి సంబంధించి డీటెయిల్డ్ వీడియో కావాలి, ఎలిజిబిలిటీ కావాలి, ప్రొఫార్మర్ కావాలి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వీడియో చేసుకుందాం డీటెయిల్గా. నాకు ఒకటే మీరు చేయాల్సింది ఎక్కువ కామెంట్లు చేయండి. అగ్రికల్చర్ కోటా, ఫార్మర్ కోటా, రూరల్ కోటా ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీడియో అయితే చేసుకుందాం. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.